కనికరము గల తండ్రి, తిరిగి వచ్చిన కుమారుడు. క్రీస్తునందు ప్రియులారా, తప్పిపోయిన కుమారుని ఉపమానమును ధ్యానిస్తున్నాము. దేవుడు పాపాత్ములమైన మనపై కనికరం చూపాడు. అవధులు లేని ఆయన ప్రేమే అందుకు కారణం. ఒక తండ్రి తన కుమారుని ప్రేమించిన విధంగా దేవుడు ఒక తండ్రిగా మనల్ని ప్రేమించాడు. ఆయన వలె కనికరం చూపిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కఠిన హృదయులను సహితము ఆయన ప్రేమ కనికరం వలన తమ హృదయాలను మార్చుకొని తండ్రి సన్నిధికి తిరిగి వచ్చేలా చేసింది. మహిమగల ఆ కనికరమే మనల్ని రక్షించింది. ఘోర పాపులను సహితము ఆయన ప్రేమ కనికరమే క్రొత్త జీవితానికి నడిపించింది. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక తండ్రిగా మనపై కనికరం చూపాడు. మన మేలు కోరాడు, మందలించాడు, ఆశ్రయంగా ఉన్నాడు, పోషిస్తున్నాడు, క్షేమాన్ని ఆశిస్తున్నాడు, ఎప్పుడూ మనకి తోడుగా ఉంటున్నాడు. ఎక్కడా దొరకని ప్రేమే ఆ తండ్రి మనకిస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకములో మన కన్న తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా కొంతవరకే మనల్ని భరిస్తున్నారు. మన ప్రవర్తనలో శృతి మించితే వారు కూడా మనపై ప్రేమ కనికరం చూపడం లేదు. దేవుడు ఒక తండ్రిగా అనంత ప్రేమ చూపుతున్నాడు. సకల మానవాళిపై ఆయన ప్రేమ కనికరం గొప్పది. తన కుమారుని ద్వారా ఆ ప్రేమ ప్రత్యక్షత మనకు లభించింది. మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకై మరణించాడు. ఆ విధంగా తన పవిత్ర ప్రేమను మనకు చూపాడు. మన పాపములకు గాను మన్నించమని దేవుని మొరపెట్టుకున్నప్పుడు ఆయన తప్పక మన మొర వింటాడు. మన పాపాలను క్షమిస్తాడు, క్రొత్త జీవితాన్నిస్తాడు. దేవుని ప్రేమ కనికరం అంత గొప్పది. ప్రియులారా, అనేక పాపాల చేత ప్రభు రక్షణకు మనం దూరమయ్యాం. ఇప్పుడు ఆయన సహవాసాన్ని ఆశించి, ప్రభు మమ్ము దీవించండి, మమ్ము క్షమించండి, మాతో ఉండండి అని దేవుని సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ప్రభువే మనల్ని తన సహవాసములోనికి స్వీకరించి తన దర్శన భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. ఉత్థాన జీవితాన్నిచ్చి పరలోక రాజ్య ఆశలు సజీవంగా ఉంచుచున్నారు. మనము శీఘ్రమే దేవుని దగ్గరికి రావడం అత్యవసరం. లేనిచో పూర్తిగా మనము ప్రభువుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. కనువిప్పుతో ప్రభు చెంతకు తిరిగి వద్దాం. ఆయన ప్రేమకై తపిస్తూ ఆయన పాదాల సన్నిధికి చేరుదాం. ప్రభు మిమ్మల్ని దీవించి సంరక్షించి మంచి కాపరిగా పోషించి కాపాడునుగాక. ఆమేన్.